పర్ఫెక్ట్ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి సెకండ్ డే పాలు. ఫస్ట్ డే అంటే ఉన్న పాలు చూడండి, చిక్కగా ఉన్నాయి. పర్ఫెక్ట్గా జున్ను ఎలానో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ చెంబుతో 2.5 చెంబు వరకు పాలు ఉన్నాయి. అంటే 2 చెంబులు వేసుకోండిలే, నాకు తెలీదు ఎలా చెప్పాలో. దీనికి అవి చిక్కటి పాలు కాబట్టి నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఇదిగో చూడండి, అవి చిక్కటి పాలు కాబట్టి 1 చెంబు పాలు కలుపుతున్నాను నేను. చూడండి, పాలు కలిపేసాను చూడండి. అవి 1.5 లీటర్ వరకు ఉన్నాయి. అంటే నాకు కొలతలతో చెప్పడం తెలీదు. 2 చెంబులు ఉన్నాయండి. ఫస్ట్ డే పాలే కాబట్టి చిక్కగా ఉంటాయిగా, మనం 1 ప్యాకెట్ పాలు కలుపుతాం కాబట్టి అందుకని 1 కిలో బెల్లం తీసుకున్నాను. వీటికి అసలు కొలత అంటూ ఏముండదండి. జున్ను పాలకి వాటికి కొలత ఏముంది, మనం తినే తీపిని బట్టి వేసుకోవటమే. కొంతమంది షుగర్ వేసుకుంటారు, షుగర్ వేసుకునే వాళ్ళు షుగరు, బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లము. మనం చూసుకొని ఒకవేళ కొలత అంత పర్టికులర్గా తెలియపోయినా కొట్టాక దాంట్లో తిప్పుతాం కదా, చూసేసుకొని కొంచెం టచ్ చేసి స్వీట్ సరిపోతే ఇంకొంచెం కలుపుకోవటం అనమాట. యాడ్ చేసేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇదిగోండి, నేను అందువల్ల కిలో తీసుకున్నాను. దీన్ని మెత్తగా నలగొట్టి చూపిస్తాను మీకు. ఇది ఉండబెల్లం కాదండి. ఉండబెల్లం కాకపోయేటప్పటికి చూడండి బండకే ఇదైపోతుంది. ఉండబెల్లం అయితే నైఫ్తో తురుముకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కొట్టినా స్ట్రాంగ్గా ఉంది. అందుకని ఇలా మొత్తం మెత్తగా చేసేసుకుంటే చూడండి. ఇందా చూపించాను కదా మీకు 1 కిలో అని. దాదాపు 1.5 లీటర్ 2 లీటర్ల వరకు ఆ పాలు ఉన్నాయి కాబట్టి కిలో తీసుకోవాలి. బెల్లం తీపి ఎవరి ఇష్టాన్ని బట్టి అండి. దానికి జున్ను పాలకి అనేది కొలత అనేది లేదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీపి వేసుకోవచ్చు. చూసి సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ తినమనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇదిగోండి, వాటర్ తీసి కొంచెం తెరిలే వరకు ముందు మనం మిగతా ప్రాసెస్ అయ్యేలోపు కొంచెం వాటర్ హీట్ అవుతాయి. గ్యాస్ మీద పెట్టేసేద్దాం. చూడండి, బెల్లం వేసాక చూడండి 5 మినిట్స్ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలిపేసేద్దాం. కొంతమంది కొట్టి కొంచెం వాటర్ కొంచెం జస్ట్ పాకం అలా బట్టి దాంట్లో వేస్తారండి. జున్ను పాలకి అలా అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. దీంట్లో డస్ట్ కూడా ఏం లేదు కాబట్టి నేను చూసే కొట్టేసేసాను. చూడండి, 5 మినిట్స్ బాగా కలిపాము అనుకోండి, కలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, యాలకులు కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మిరియాలు కూడా కొంచెం వేసుకోవాలి, స్పైస్ బాగుంటుంది. మెత్తగా విధానం చేసుకుందాం. వేసేసుకొని మెత్తగా దాన్ని చేసేసుకుందాం. అదిగోండి, మెత్తగా దాన్ని చేశాను కదా, తీసేసుకుందాం బౌల్లోకి. చూడండి, ఆల్మోస్ట్ బెల్లం అంతా కరిగిపోయింది, ఏం లేదు. ఇలా మొత్తం తిప్పేసుకున్నాక బాగా చూడండి వాటర్లు పెట్టేసేసాను. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్, మినిమం 20 మినిట్స్ అన్న ఉండాలి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను. హైలోనే పెట్టానండి నేను. 20 మినిట్స్ తర్వాత చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చింది, చెక్ చేద్దాం. చెక్ చేద్దాం. చూడండి, ఇలా అంటే అంటుకోకుండా ఉండాలి. పర్ఫెక్ట్గా అయిపోయింది. జున్ను రెడీ. ఎలా వచ్చిందో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేస్తే ఒక 2 అవర్స్ 3 అవర్స్ వదిలేసేసామనుకోండి, లేకపోతే నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచేసుకొని మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుంది. వేడి మీద తిన్నా కానీ అదొక టేస్ట్. ఓకేనా? అది పర్ఫెక్ట్ జున్ను రెడీ.
తీసేటప్పుడు. బాగుంది, మిగతా ఈజీ కట్ అవుతుంది.